ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు సెప్టెంబర్ నెల 8వ తేదీ నుండి సెప్టెంబర్ నెల 14వ తేదీ వరకు గల గ్రహ స్థితి గతులని ఒకసారి పరిశీలన చేద్దాం. సింహరాశిలో రవి బుధ గ్రహాలు, కన్యారాశిలో శుక్రుడు నీచస్థితి, కేతువు కూడా కన్యారాశిలోనే ఉన్నారు. అలాగే తులారాశిలో చంద్రగ్రహం, కుంభరాశిలో శనిగ్రహం వక్రస్థితి, మీనరాశిలో రాహుగ్రహం, వృషభ రాశిలో గురుగ్రహం, మిథున రాశిలో కుజగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు మకర రాశి వారి గురించి తెలుసుకుందాం. మకర రాశి వారికి రాశి నుండి 2వ స్థానంలో శని వక్రస్థితి, 3వ స్థానంలో రాహుగ్రహం, 5వ స్థానంలో గురుగ్రహం, 6వ స్థానంలో కుజగ్రహం, 8వ స్థానంలో రవి బుధ గ్రహాలు, 9వ స్థానంలో శుక్రగ్రహం నీచస్థితి కేతువుతో కలిసి ఉన్నారు. అలాగే 10వ స్థానంలో చంద్రగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ స్థితి గతులని అనుసరించి ఈ వారం ఈ మకర రాశి వారికి కొంత శుభాధిక్యత కలిగిన మధ్యమ ఫలితాలే కనబడుతున్నాయి. అయితే శుభాధిక్యత కలిగి ఉంటుంది. రాశిపై గురువుగారి దృష్టి ఉంది. అలాగే మిగిలిన గ్రహాలు కూడా కొంత అనుకూలత ఉన్నది. అలాగే ఆలోచన తీరు అంతా అనుకూలంగానే ఉంటుంది. అలాగే ఆర్థిక పరిస్థితుల్లో కొంత మధ్యస్థమైన విషయాలే ఉన్నాయి. అంటే రావాల్సిన ధనం సకాలంలో వస్తుంది, మనం చేయవలసిన పనులు కూడా చేస్తూ ఉంటాం. కానీ కొంత ధనం దుబారా అయ్యే అవకాశం ఈ వారంలో కనబడుతుంది. కుటుంబ సభ్యులు బంధుమిత్రులు అందరితో కూడా మంచి అనుకూలతతోటే ఉంటారు. అంత ఇబ్బంది పడే పరిస్థితులు అయితే తక్కువగానే ఉంటాయి. కాకపోతే సహకారం అన్ని చోట్ల కూడా మనకి సరిగా లభించకపోవచ్చు. కాబట్టి అలాంటి విషయాల్లో కొంత ఇబ్బంది అని అనిపిస్తుంటుంది. అలాగే గృహ వాహన యోగాదులు సాధారణంగా ఉంటాయి, పూర్తి అనుకూలం కాదు, మధ్యస్థంగానే ఉంటాయి. అలాగే మనకి బయట వ్యక్తులు కానీ బంధుమిత్రుల్లో కానీ కొంత సహకారం తగ్గుతుందని తెలుస్తుంది. అలాగే విద్యార్థులకి విద్యా సంబంధించిన విషయాల్లో సాధారణమైన అనుకూలత బాగానే ఉంటుంది. కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడం నేర్చుకోవడం జరుగుతుంటుంది. అలాగే సంతానం సంబంధించిన విషయాల్లో మంచి అనుకూలతనే ఉన్నది, శుభ లక్షణాలు పెరుగుతున్నాయి. అలాగే ఆరోగ్య పరిస్థితి అది సాధారణంగా ఉంటుంటుంది. ఈ వారంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య సంబంధించిన విషయాలు మనకి కానీ మన కుటుంబ సభ్యులకు కానీ కుజ దృష్టి వల్ల అనారోగ్యాలు కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది. ఏదైనా సమస్య వస్తే వెంటనే పరిష్కారం చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేయమని చెప్పబడుతోంది. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత సాధారణంగా ఉంటుంది. చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. అనుకోకుండా కొంతకాలం తర్వాత కానీ ఆ సమస్యలు తొలగిపోయే అవకాశం ఉండదు. సమస్యలు తొలగిపోవడానికి కొంత సమయం పట్టే అవకాశం కూడా ఉంటుంది. మాట పట్టింపులు, ఆర్థికపరమైన విషయాల్లో ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. అలాగే భాగ్యస్థితి సాధారణంగా ఉంటుంది. అయితే అంత పెద్ద అనుకూలం కాకపోయినా కానీ కొన్ని మనం గతంలో పెట్టిన పెట్టుబడులు విలువలు పెరిగి అనుకూలపడే అవకాశం ఉన్నది. అలాగే ఉద్యోగ స్థితి, వ్యాపార స్థితి ఇవన్నీ కూడా సాధారణంగా ఉంటాయి.
అంత పూర్తి అనుకూలత అయితే ఈ వారంలో కనబడటం లేదు. ఉద్యోగ స్థితిలో కూడా సాధారణంగానే ఉంటుందని తెలుస్తుంది. పని ఒత్తిడి అధికమయ్యి అసంతృప్తికి లోను కావాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాగే మనకు రావాల్సిన ధనం సకాలంలోనే అందుబాటు అవుతుంది. మనం చేయవలసిన ఖర్చులు కూడా సాధారణంగా ఉంటూ ఉంటాయి, కానీ వాటిల్లో కొంత అనవసరమైన వ్యయం కూడా కనబడుతోంది. కాబట్టి కొంత అన్ని విషయాల్లో కూడా మధ్యస్థంగా ఉంటూనే కొంత శుభాధిక్యత కూడా ఉన్నట్టుగా కనబడుతోంది. అయితే మొత్తానికి మధ్యస్థమైన ఫలితాలుగానే చెప్పుకోవాల్సిన పరిస్థితి కనబడుతోంది. ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఈ మకర రాశి వారు ఈ వారం దుర్గామాతని ఆరాధించడం, పూజించడం మంచి అనుకూలమైన స్థితిని చూపిస్తుంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.